మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో వీరాంజనేయులు విహారయాత్ర గురించి చెప్పిన ముందుగా మొదటి మాట కథ. వీరాంజనేయులు అలియాస్ బ్రహ్మానందం రైల్వే ఉద్యోగి. 1962లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తనకు వచ్చినటువంటి డబ్బుతో గోవాలో ఒక ఇంటిని కొనుగోలు చేసి దాని పేరు హ్యాపీ హోమ్ అని పెట్టుకుంటారు. మరి వీరాంజనేయులు చనిపోయిన తర్వాత ఆ ఇంటి బాధ్యత వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు అలియాస్ నరేష్ గారిపై పడుతుంది. తనేమో వైజాగ్ లో ఒక ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్. అయితే ఇంగ్లీషు పరిజ్ఞానం సరిగ్గా లేని కారణంగా స్కూల్ యాజమాన్యం వాళ్ళు అతని ఉద్యోగంలో నుంచి తీసిస్తారు. మరోవైపు కుమార్తె సరయును ప్రేమించినటువంటి కుర్రాడితో మొత్తానికి పెళ్లి చేయడం, అప్పటికే ఉద్యోగం పోయి అయోమయంలో ఉన్నటువంటి అతనికి పెళ్లికి డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాకపోవటం. మరి సరిగ్గా అదే టైంలో హ్యాపీ హోమ్ అమ్మితే ఒక 60 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక ఆఫర్ రావటం. దీంతో నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని కారులో గోవాకు పయనం అయిపోవటం. మరి ఆ యాత్ర ఎలా సాగింది, ఆ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైనటువంటి సవాళ్లు ఏమిటి, నాగేశ్వరరావు గారి తనయుడు వీరుకు సరయును చేసుకోబోయేటువంటి కుర్రాడికి ఉన్నటువంటి గొడవ ఏమిటి, ఆఖరికి పెళ్లైందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఓటీటీలో చూసేసుకోవచ్చు. నెంబర్ 2, సగటు మధ్యతరగతి కుటుంబ కథ, వినోదం, భావోద్వేగాల మేళవింపని చెప్పాలి. కథలోని సంఘర్షణ గానీ, ట్విస్ట్లు గానీ అన్ని కూడా ప్రతి ఒక్కరు రియల్ లైఫ్ లో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయన్నమాట. సో ఫైనల్ చెప్పాలంటే నాగేశ్వరరావు అనేటువంటి మధ్యతరగతి తండ్రి పాత్రలో నరేష్ గారు అద్భుతంగా ఒదిగిపోయారు. ఆయన కెరీర్ లో మరో మైలురాయి లాంటి పాత్ర అన్నమాట. కథలోని ఆ న్యాచురాలిటీ, నరేష్ రాగ్మయూర్ నటన, సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి ఎమోషన్స్ అన్ని కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి విహారయాత్ర. ఎమోషన్స్, వినోదం అన్ని కలిసి అందరినీ ఆనందింపజేసేలా ఉంటాయి.